క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, జగన్నాథపురం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలిపూజ సన్నిధి దాతలు కీర్తిశేషులు శ్రీమతి ఉడుమల జోస్పినమ్మ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి భర్త కీర్తిశేషులు శ్రీ ఉడుమల రాయపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, కంబం చిన్నపరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, పచ్చల తాడిపర్రు విచారణ, డాన్ బోస్కో దేవాలయం, కన్యదారి ఉమామహేశ్వరరావు, అనురాధ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోడుప్పల్ విచారణ, మామిడి విజయ్ కుమార్, పూజా దంపతుల 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బయ్యారం విచారణ, కీర్తిశేషులు సోమ అన్నపూర్ణ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొందా వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును
నవజీవం పండించును నవజీవం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. దివ్య బాల యేసు భక్తులారా, ఈనాడు మనము సామాన్య కాల 6వ ఆదివారాన్ని జరుపుకుంటూ ఉన్నాము. దివ్య బలిలో పాల్గొనే ముందుగా మనమందరము మన జీవితంలో ప్రభువుకు సమర్పించుకుంటూ ఈ విషయాల నిమిత్తమై ధ్యానించుకుందాం. తండ్రులారా, ఎంపిక మీదే, దేవుడా నరుడా. ఇంటి ఇల్లాలులారా, ఎంపిక మీదే. దేవుడు కావాలా, నరుడు కావాలా? దేవునిపై ఆధారపడతారా, నరుడిపై ఆధారపడతారా? యుక్త వయసులో ఉన్న బిడ్డలారా, ఈ యుక్త వయస్సులో మీరు దేనిపై ఆధారపడి జీవిస్తున్నారు? దేవుని పైన, ఈ లోకం ఇస్తున్నటువంటి క్షణకాల ఆనందాల పైన? చదువుతున్న బాలబాలికలారా, మీరు ఎవరిపై ఆధారపడి జీవిస్తున్నారు? తల్లిదండ్రుల పైన, లేకపోతే మీ ఆశల పైన అని ప్రభు ఈనాడు మొదటి పట్టణం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనకు తెలుసు మన హృదయాలు, మన ఆశలు, మన కోరికలు ఎలా ఉన్నాయో. ఒకసారి అందరము కళ్ళు మూసుకొని ఇంటి యజమానురాలుగా, యుక్త వయసులో ఉన్న వారిగా, వివాహం చేసుకున్న వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ, యువకులు, పిల్లలందరము కళ్ళు మూసుకొని నేను నా ఈ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని ఎవరిపై ఉంచి, ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాను అని స్మరించుకుంటూ, అనేక సందర్భములలో మనము దేవునిపై కాక, దేవుని వాక్కు పైన కాక, మన పైన, మన తెలివితేటల పైన, ఈ ప్రపంచం పైన, ఆస్తి అంతస్తుల పైన, డబ్బు పైన, స్త్రీ సంపదల పైన, తెలివిగల మనుషుల పైన, ముఖ్యంగా రాజకీయ నాయకుల పైన, అధికారంలో ఉన్న వారిపైన ఆధారపడి మనకున్న సమస్యను తొలగించుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న సందర్భాలు స్మరించుకుంటూ, చేసిన ప్రతి తప్పిదమును, పాపమును, మనము మోస్తున్నటువంటి ప్రతి పాపమును, కలుషమును, దోషములను ప్రభు పరిశుద్ధ పాదాల చెంత ఉంచుతూ మనల్ని శుద్ధి చేయమని ప్రార్థించుకుందాం. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. కురిపించు మాపై నీ జీవజలము, ప్రోక్షించు మాపై పావన జలము. పాపాంధకారములో పడియుంటిని, మన్నింపు కోరి శరణంటిని. పాపాంధకారములు పడియుంటిని, మన్నింపు కోరి శరణంటిని. క్షమించవా, కరుణించవా, క్షమించి కరుణించి దరి చేర్చవా. క్షమించవా,
కరుణించవా క్షమించి కరుణించి దరి చేర్చవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రభుదేవా నీకే మహిమా, నీకే మహిమా, పరలోక రాజా నీకే మహిమా, నీకే మహిమా, చల్లని తండ్రి నీకే మహిమా. మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. యేసు క్రీస్తా నీకే మహిమా, నీకే మహిమా, దైవ కుమారా నీకే మహిమా, నీకే మహిమా, లోక రక్షక నీకే మహిమా. మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. పవిత్రాత్మా నీకే మహిమా, నీకే మహిమా, ప్రేమ స్వరూపా నీకే మహిమా, నీకే మహిమా, త్రియేక దేవా నీకే మహిమా. మహిమోపేత నీకే మహిమా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భూమిలో
ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. దివిలో దేవునికి మహిమ అని పాడండి దూతల పాట. భువిలో ప్రజలకు శాంతి అని పాడండి ఆనందముగా. మహిమా 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 మహిమా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందమని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నారు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎట్టి మేలు కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పర్రలో ఎదుగును. కానీ ప్రభువుని నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జొన్పించు చెట్టు వంటివాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నా దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయిచుండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 12 మరియు 16 నుండి 20 వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 12 మరియు 16 నుండి 20 వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో
లేవబడనెత్తనేని గదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవబడనెత్తనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకు అయినచో ప్రపంచములో అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవబడని వారినిలో ప్రథముడనుట సత్యము. ఇది ప్రభువాక్కు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 6 పవిత్ర వచనములు 17 మరియు 20 నుండి 26 వరకు. పునీత లూకా వారు రాసిన శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20 నుండి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగివచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచ్చట చేరియుండిరి. యేసు శిష్యుల వైపు కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మేము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఏలయనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరుల ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు.
ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరి పితరుల కపట ప్రవక్తల పట్లే ఇట్లే ప్రవర్తించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. మీ పక్కన వాళ్ళని ఒకసారి చూడండి, ఎడమ కుడి వైపు చూడండి. కంగ్రాచులేషన్స్ ఒకసారి చెప్పండి. కంగ్రాచులేషన్స్ అనండి, చెప్తాను ఎందుకో. చాలామంది చూడట్లే, నవ్వుతున్నారు. కంగ్రాచులేషన్స్ ఎందుకో తెలుసా? మీరు దేవుని ఎంచుకుంటే మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు శాపగ్రస్తులు కాక ఆశీర్వదింపబడే బిడ్డలుగా, 10 మందికి ఆదర్శప్రాయులుగా, దేవునిపై ఆధారపడే బిడ్డలుగా మీరు 10 మందికి వెలుగై ఉంటారు. ఒకవేళ మీరు దేవుని ఎంచుకోకపోతే, మీరు నరమాత్రుని నమ్మిన వారైతే శాపగ్రస్తులు అవుతారు. అలాంటి వారు సైతానుకి, విరోధికి మీరు బానిసలై మరి బానిసత్వ జీవితాన్ని జీవిస్తూ ఈ మానవులపై ఆధారపడి చీకు చింతలతో జీవిస్తారు. అలాంటి వారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు దేవుణ్ణి తిరస్కరించారు. మీ జ్ఞానముతో, తెలివితో ప్రభువుని తెలిసి కూడా మీరు ఈ లోక ఆశలపై, ఈ లోకం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆఫర్స్పై మీరు బానిసలే జీవిస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రాన్స్ దేశపు నటి, ఆమె పేరు జైన్. చాలా అందగత్తె, తెలివి కల వ్యక్తి. అందము, ఐశ్వర్యము, అదేవిధంగా పలుకుబడి, పరుపత్తి ఇవన్నీ కలిగినటువంటి ఆ నటి ఈ విధంగా అనుకుంటుంది, ఇవన్నీ నాకు సొంతం, ఇది నా సొత్తు అనుకొని నాలాగా అందమైన వాడు పుట్టాలంటే ఇంకొక తెలివిగలమైన వాడిని చూసి నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకొని మరి ఆంగ్లంలో ప్రముఖమైన కవి, గొప్ప కవి, పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి కవి జార్జ్ బెర్నార్డ్ షా అతనిని వివాహం చేసుకొని అందమైనటువంటి వాడిని, తెలివికలమైన వాడిని కనాలని ఆమె ఎంతగానో కలలు కంటూ ఉంది. ఆశ కలిగి ఈ విషయాన్ని బెర్నార్డ్ షాకి చెబుతూ ఉంది. ఇదిగో నేను చాలా అందగతిని, ప్రపంచంలో అందరికంటే అందమైన దాన్ని, నాకు పేరు ప్రఖ్యాతి ఉంది, ఆస్తి అంతస్తున్న సిరి సంపదలు ఉన్నాయి, నాకంటే అందగతి ప్రపంచంలో ఎవరూ లేరు. అదేవిధంగా నీవు గొప్ప కవివి, మరి నీకు కూడా ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మరి నీవు చాలా తెలివి కలవాడివి, నీకంటే ఎవరు ఈ ప్రపంచంలో తెలివి కలవాడు లేరు. కాబట్టి మనం ఇద్దరము పెళ్ళి చేసుకుంటే నాకంటే అందమైన వాడు, నీకంటే తెలివి కలవాడు పుడతాడు అని ఆమె గర్వంగా చెబుతూ మరి దేవుని ప్రణాళికను, సంతాన ప్రాప్తిని ఆమె తిరస్కరిస్తూ మన వల్లనే ఇది సాధ్యమవుతుందని ఆమె దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా ఈ విషయాన్ని బెర్నార్డ్ షాకు చెప్తూ ఉంది. అప్పుడు బెర్నార్డ్ షా ఈ విధంగా అంటున్నాడు, నీ ఊహాగానం నీపై నీకున్న నమ్మకం వమ్ము కావచ్చు. నీకున్న ఈ ఊహాగానము, నీ నమ్మకము వమ్ము కావచ్చు. మనిషి ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. నీ అంచనా తారుమారు కావచ్చు. నీ తెలివి కలుగబోయే సుపుత్రుడికి రావచ్చు. అంటే తెలివి కలవ నాలాగా పుట్టకపోవచ్చు, నీలాంటి తెలివి కలిగి పుట్టవచ్చుండవచ్చు, నాలాగా అందహీనంగా పుడతాడేమో అనే విషయాన్ని ఆమెకు ఎరుకపరుస్తూ గట్టిగా చెబుతున్నాడు. ఇది నీ యొక్క సొంత శక్తి వల్ల కాదు, లేకపోతే ఇది నీ వల్ల సాధ్యము కాదు, నా వలనూ సాధ్యము కాదు. మనం ఇరువురము దేవునిపై ఆధారపడి ఆయనను మనం ప్రార్థించినట్లయితే నువ్వు అనుకున్న ఈ యొక్క కోరిక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని ఆ సమయమున ఆ బెర్నార్డ్ షా కవి ఆ యొక్క నటికి మరి తెలియజేస్తూ కనువిప్పు కలిగే విధంగా ఆమెకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ నాతో పాటు ప్రశ్న, ఏమి ఎంపిక చేసుకున్నావు ఇంటి యజమానిగా? ఎవరిపై నువ్వు ఆధారపడి జీవిస్తున్నావు ఇంటి ఇల్లాలుగా? అదేవిధంగా దేవుడా దీవెనలా, లేకపోతే శాపగ్రస్తమా
లేకపోతే నరుణ్ణి ఎంచుకున్నావా అని ఈ రోజున ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా మనకిస్తున్నటువంటి గొప్ప సందేశము ప్రియమైన దైవ ప్రజలారా. ఈ దానాంశాన్ని మనం ఆధారం చేసుకొని కొన్ని పరిశుద్ధ వాక్యాలు చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండములో 30వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఇది చదివిన తర్వాత దీనికి ధ్యానాంశం అవసరం లేదు, ఎందుకంటే ప్రభువు చక్కగా ఈ పరిశుద్ధ వాక్యముల ద్వారానే మనకు సందేశాన్ని తెలియజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనము నుండి, జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. వాక్యము చాలా క్లుప్తంగా ఉంది. దేవుడు అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో, నేను మీ ముందు ఈ రెండు ఉంచుతున్నాను, మేలును కీడును మరణమును కూడా మీ ముందు ఉంచుతున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని, అతన్ని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనమెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకోబోవు నేల మీద ప్రభు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి అతని మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కానించుచున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇది చాలా క్లుప్తంగా వివరంగా రాయబడింది. మేలు కీడు మీ ముందు ఉంచుతున్నాడు దేవుడు, దైవాన్ని దయ్యాన్ని మీ ముందు ఉంచుతున్నాడు, అదేవిధంగా ఆశీర్వాదాన్ని, అదేవిధంగా మరి శాపగ్రస్తాన్ని మీ ముందు ఉంచుతున్నాడు. మీరు ఏది ఎంచుకుంటే దాని ప్రకారముగా మీరును మీ కుటుంబాలు దీవించబడతాయి, లేకపోతే శాపగ్రస్తానికి గురవుతావని యావే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో పలుకుతున్న పలుకులివి. అదేవిధంగా 1వ కీర్తన 1వ అధ్యాయము, దుష్టుల సలహాలను పాటింపని వాడు పాపపు మార్గమున నిలువని వాడును అపహస్సులను కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలముల పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయమును బడియును. కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలువజాలరు. నీతిమంతుల సభలో పాపులు చేరజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభువునకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ప్రభువు 2 త్రోవలు చూపిస్తూ ఉన్నాడు. మంచివాడిగా, సజ్జనుడుగా, దుర్మార్గుడుగా నీ జీవితాన్ని నీవే మలుచుకునే శక్తి నీకు దేవుడిచ్చాడు అని మనకు వాక్యములో తెలియచేయబడుతుంది. ప్రియమైన దైవ ప్రజలారా, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనము. ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును. అదే విధంగా నరుడు, చదవండి సిస్టర్, ఒకనిని నమ్ముకొని మరి ఒకనిని తృణీకరించును. నీవు రెండింటికి ఒకే విధంగా సేవ చేయలేవు, దేవునికి ధనానికి సేవ చేయలేవు అన్నట్లుగా అక్కడ మనకు అర్థమవుతుంది. 2 కుమారులు ఉండగా తండ్రి ఒక అమితంగా ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ జీవిస్తాడో వాడు అమితంగా ప్రేమించబడతాడని. నీవు ఇంటి యజమానిగా దేవుని ప్రేమిస్తున్నావా, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఇంటి యజమానిగా దేవునిపై ఆధారపడి జీవిస్తున్నావా, లేకపోతే మరి లోక సంబంధమైన విషయాలపై ఆధారపడి జీవిస్తున్నావా అని ప్రభు ఈ రోజున మనందరినీ అడుగుతున్నాడు. ఇదే వాక్యము దేవుడు ఇర్మియా ప్రవక్తతో ఈ విధంగా పలుకుచున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాను నేను దీవింతును. అతడు ఎవరైతే ప్రభువుపై ఆధారపడి ప్రభువును నమ్మి ప్రభు వాక్యములో జీవిస్తాడో అతడు ఏటి ఒడ్డున నాటబడినటువంటి, ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు చొప్పించు చెట్టు వంటి వాడు.
అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురవకుండాను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయుచుండును అని వాక్యం సెలవిస్తుంది. ఇది ఎవరైతే దేవునిపై ఆధారపడి జీవిస్తారో వారి జీవితాలు నెరవేర్చబడుతుందని ప్రభువే స్వయంగా ఈనాడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి చెయ్యి పైకి లేపి అందరం గట్టిగా చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. దేవునిపై ఆధారపడి జీవించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునిపై ఆధారపడి జీవించే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. కీర్తన 118, కీర్తన 118, 8-9 వచనాలు చదువుదాం. నరులను నమ్ముట కంటే, నరుని నమ్మున కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రభువును ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే ప్రభువును ఆశ్రయించుట మేలు. ప్రభువును ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయిస్తే మేలు అంట? దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు. దేవుని సన్నిధికి వస్తే మేలు. దేవునిపై ఆధారపడి జీవిస్తే మీకు మేలు. దేవుని చెంతగా వచ్చిన వాడు ఆశీర్వదించబడతాడు. ఆయన ఆశీర్వాదాలు కొంచెము లేట్ అయినా కానీ, కొంచెము సమయం పట్టినా కానీ అవి దృఢంగా గట్టిగా నిన్ను పాతుకుపోయే విధంగా, వాక్యములో, పవిత్ర జీవితములో, విశ్వాసములో నాటుకుపోయే విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నరమాతృనిపై ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అవుతాడని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, దేవుని యందు అపారమైన నమ్మకముతో జీవించాలి. అయితే ప్రియమైన దైవ ప్రజలారా, ఈ ప్రస్తుత నవీన యుగంలో మనమందరము ఎవరిపై ఆధారపడుతున్నామంటే, ముఖ్యంగా తెలివి కలవాళ్ళు, నేను తెలివి కలవని అనుకునే వాళ్ళు, ఈ లేటెస్ట్ మొబైల్స్ విరివిగా ఉపయోగించే వాళ్ళు ఏఐ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఏఐ అంటే ఏంటో తెలుసా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అంటే మానవుడు దేవునిపై ఆధారపడకుండా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క తెలివితేటలపైన ఆధారపడి దీనివల్ల సర్వము సాధ్యమవుతుందని వారి తెలివితేటలు వ్యక్తపరుస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తూ ఉన్నారు. దేవునినే వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దేవుడు లేడు అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైనా సాధ్యమవుతుంది, మానవుని మేము సృష్టించగలము, తెలివితేటలకు అధికంగా చేయగలమని వారు దేవుణ్ణి తిరస్కరిస్తూ జీవిస్తున్నారు. ప్రియమైన దైవ ప్రజలారా, అదేవిధంగా చాలామంది డబ్బు పైన ఆధారపడి జీవిస్తున్నాం. అదేవిధంగా తెలివితేటలపైన ఆధారపడి జీవిస్తున్నాము. అదేవిధంగా ఆస్తి అంతస్తులపైన ఆధారపడి జీవిస్తున్నాము. ఇలా కోకొల్లలుగా ఈ ప్రపంచము ఇస్తున్నటువంటి వాటిపైన మనం ఆధారపడి దేవుడు, ఆయన మహిమ, ఆయన వాక్కు, ఆయన శక్తి, ఆయన గ్లోరీ మనం మర్చిపోతున్నాం. అలాంటి నరుడు శాపగ్రస్తానికి గురవుతాడు. అందరం నించొని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రేయమును విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మౌనముగా వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, మన పుణ్యక్షేత్ర అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడవైన ఓ ప్రభువా, మానవాళిపై గల అనంత ప్రేమతో మీ ఏకైక కుమారుని మాకు రక్షకునిగా పంపియున్నందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. మేమంతా కూడా అదే ప్రేమ బాటలో నడిచి
పరలోక రాజ్యము చేరుకునే భాగ్యము మాకు దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, ఈ దీన హృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తం నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటన మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
పావన పితా, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వేనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఎలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరే, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఎలినవారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయినటువంటి మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమైన వీరిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నె తెలుగు మరియ మాతతోనూ, ఆమె భర్త పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత జాన్ మరియ వ్యాని గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరము శాంతిని సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మను పంచే మధురారం ప్రభుదేహమివు జనులారా. కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. ప్రేమను పంచే మధురాహారం ప్రభుదేహమివు జనులారా. కరములు మోర్చి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా. రండి రండి వేగమే రండి, రండి రండి లోకొన రండి. రండి రండి
వేగమే రండి 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 లూకొన రండి. పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. దివ్యవాణి టీవీ స్పాన్సర్స్ దాతలు టిఎల్ సుందరి, ఎంబి విన్సెంట్, షర్మిల, రేచల్, రాయన్, సుసికుట్టి వీరి కుటుంబ సభ్యులందరికీ మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత దివ్యబాలి యేసు యొక్క దీవెనలు, వీరి యొక్క ఇంటెన్షన్స్, వారి ముఖ్య ఉద్దేశాలు దేవుడు వారికి చేసినటువంటి మేలులన్నిటికీ కృతజ్ఞతగా వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, మరియు వారి పిల్లలకు రేచల్, రాయన్కి దేవాది దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, భక్తిని దయచేయాలని, వారు చదువుతున్నటువంటి చదువులో, విద్యలో ముందంజ వేసే విధంగా వారికి బంగారు భవిష్యత్తును దయచేయాలని కోరుతున్నారు. ఇంకా వారి కుటుంబంలో చనిపోయిన వారందరికీ ఆత్మవిశ్రాంతి దయచేయాలని కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. ఈ యొక్క కుటుంబానికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అద్భుత దేవాలయ యేసు యొక్క దీవెనలు. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యము చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉన్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెండుగా దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మామయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. ప్రేమతోనే చెంత నిలచిన బాలయేసుకి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము.